హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. పిల్లలకి హాలిడే కాబట్టి సండే రోజు కొంచెం నిదానంగా చేసుకుంటా వర్క్. అది గిన్నెలు తోముకున్నా, రోల్ కూడా నీట్గా చేసుకున్నా. చూడండి, వాటర్ తీసి చూపిస్తున్నా మీకు. అదే క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక స్నానం అయిన తర్వాత వంటకు రెడీ చేసుకుంటున్నాను. చికెన్ నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు మా పిల్లలకి. సండే వచ్చిందంటే వాళ్ళకి గుర్తొస్తుంది కంపల్సరీగా. మేము మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేస్తారు మా కోసం. ఎక్కువగా చికెన్‌ని ప్రిపేర్ చేస్తారు. ఇష్టంగా తింటారు. స్కూల్లోకైతే అలౌ చేయరు గదా! నాన్ వెజ్ అది. వెజిటబుల్స్ పెడతాం కదా! అందుకే ఇంటికాడ ఉన్నప్పుడే తింటారు గాబట్టి. ముందు బగారాకి తాలింపు పెట్టుకుంటున్నాను. పక్కన రైస్ కడిగి పెట్టుకుంటా. దాంట్లో ఒకే కడాయిలో బగారాకు తాలింపు పెట్టుకొని దాంట్లో షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ కర్రీ యేసుకుంటా అదే మూకుడులో. ఎందుకంటే కొంచెం గిన్నెలు అంట్లు తక్కువ పడడానికి ట్రై చేస్తా. నాకు చాలా గిన్నెలు పడతాయి. బాక్స్‌లో అవి పెడతాం గదా పిల్లలకి. ముగ్గురండి పిల్లలు. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు, కర్రీ బాక్సులు, స్నాక్స్ బాక్సులు అనేసరికి 10 డబ్బాలయితాయి. టిఫిన్ బాక్సులే, మళ్ళీ వాటర్ బాటిలీలు అవన్నీ కడిగేసరికి చాలా నీరసం అయిపోతుంటది. పనెక్కువే ఉంటది నాకైతే. సండే రోజైతే ఇట్లా చేసుకున్నాను. మళ్ళీ తెల్లారితే మండే కాబట్టి నాకు కొంచెం పనెక్కువే ఉంటదనేసి నైటు 10 కట్లా వర్క్ స్టార్ట్ చేసుకున్నా. కొంచెం మండే ఈజీ ప్రాసెస్ అయితదనేసి. మళ్ళీ మండే రోజు పాప బర్త్‌డే ఉండి, నాకు ఫాస్టింగ్ కదా! ప్రొద్దున పూజ అది గుడికెళ్ళడం కొంచెం ఉంటదనేసి నైట్ అంట్లవి తోముకొని స్టవ్ కడిగి పెట్టుకున్నా. చూడండి, నా స్టవ్ గూడా ఆల్మోస్ట్ మీకు తెలుస్తది. పాప బర్త్‌డే అనేసి అమ్మయితే వచ్చింది. బర్త్‌డే జరుపుకుంటాం కదా! అందుకని. ఈ విధంగా ఎలాంటి హడావిడి లేకుండా పండుగలకు గానీ, ఏదైనా ఊరెళ్ళాలన్న టైంలో ఇట్లా ముందు రోజే చేసేసుకుంటా పనులన్నీ. చూడండి, మా ఇంటి దగ్గర చాలా పెద్ద పెద్ద చెట్లుంటాయి. వాటిని నరికేస్తున్నారు. చాలా బాధేసింది. మేము ఈ ఇంట్లో 9 ఇయర్స్ అప్పటి నుండి ఉంటున్నాం కదా! ఈ చెట్టు చాలా పెద్దది. దాన్ని గూడా నరికేసేసరికి చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే దాని పైన ఎన్నో చిన్న చిన్న జీవులుంటాయి గదా! నివసిస్తుంటాయి. పావురాలు, నైట్ టైమ్‌లో అయితే కోతులు నిద్రపోతుంటాయి. పాపం చిన్న చిన్న పురుగులు, పావురాలకైతే చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. చెట్టు నరికేస్తే చాలా బాధ అనిపిచ్చింది. చూడండి, చిన్న పురుగండి ఇది. పిల్లలు చూడు మమ్మీ ఎంత సఫర్ అయితుంది అనేసి తీసుకొచ్చిళ్ళు ఇంట్లకు. దాన్నేం జేసుకుంటాంరా మనం ఏడబెడదాం అనేసి ఇంకో చెట్టు పైకైతే పంపించేసినా. అదైతే సేఫ్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే కాళ్ళ కింద పడితే నలిగిపోతాయి. ఇలాంటి జీవులు ఎన్నో ఉంటాయి గదా చెట్ల పైన. మన ప్రాణానికే చాలా ఇంపార్టెంట్ అయిన చెట్లను నరకడం అంటే చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకో వేరేలాగా అనిపిచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కల్లాపి లేదు గదా మన వాకిట్లో అనేసి ఇట్లా కల్లాపి, పేడ కల్లాపి అనేసి అమ్ముతున్నారు రంగు. అలాంటిది తెచ్చి చల్లినా. మీకేమైనా కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఫోన్‌లో? నాకైతే గ్రీన్‌గా కనిపిస్తుంది. బాగా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ ట్రై చేషినా. ముగ్గు వేసుకుంటే గూడా మంచిగా అనిపిస్తుంది లుక్ వైస్‌గా అయితే. చిన్నప్పుడైతే మా ఊర్లో మొత్తం పేడ కల్లాపే చల్లేవాళ్ళము. ఇప్పుడైతే ఏం లేవండి. సీసీ రోడ్లు అట్లా వచ్చేసి మామూలుగానే ఇట్లా నీళ్లు చల్లేస్తున్నాము. అంత కలగా అయితే ఏముండదు ఎంత ముగ్గు పెట్టుకున్నా గూడా. ఇలా ట్రెడిషనల్‌గా ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. అలాగే డైలీ గూడా నిత్య పూజలు అట్లా చేసుకుంటుంటాను. ఇంకా అదే అలవాటయిపోయింది. ఎక్కువ వీలు కానప్పుడు మట్టుకు చేసుకోను. మామూలుగా అయితే ఎక్కువ చేసుకోవడానికే ట్రై చేస్తాను. అట్లాగే చూషిన చిన్నప్పటి నుండి మా ఇళ్ళల్లో ఇంకా అదే ఫాలో అవుతున్నా. ఇట్లా హారతిచ్చుకొని నైవేద్యం అది పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం గూడా డైలీ స్నానం అది చేసి అన్నీ తింటాం గదా! ఫుడ్ అది. అట్లా దేవుడికి కూడా మన ఏదో వాళ్ళు తినరు. వాళ్ళిచ్చిన ఫుడ్డే మనం తింటున్నాం. కాకపోతే వాళ్ళకి పెట్టుకొని దండం పెట్టుకుంటాం. మాకు మంచి లైఫ్‌ని ప్రసాదించినందుకు. ఇట్లా చిన్నగా హారతిచ్చుకుంటా. నాకచ్చినయి నేను మనసులో పాడుకుంటాను. పాటలవి ఏమైనా శ్లోకాలవి ఉంటే. ఖచ్చితంగా మీకు నచ్చుతుందనుకుంటున్నా. నేను చూపిచ్చే ప్రతిరోజు ఇదే చూపిస్తున్నారేందని అనుకుంటున్నారేమో. కాకపోతే నేను చేసుకునేదే మీకు చూపిస్తున్నాను. పాప బర్త్‌డే అన్నా కదండీ! ఏదో మాకున్నంతలో చాలా సింపుల్‌గా చేసుకుంటాము. అంత హడావిడి ఏం పెట్టుకోము. సింపుల్‌గా ఇంట్లోనే కేక్ కటింగ్ అది చేపిస్తాము. చూడండి, పాప ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.